పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 10వ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సువార్త పట్టణం లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. సంతోషము విచారము. యేసు శిష్యులను చూసి ఇట్లు ఉపదేశింపనారంభించెను. పేదలకు మీరు ధన్యులు, దైవ రాజ్యం మీది. ఇప్పుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెరగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వార్లారా, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వార్లారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మేము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి యొక్క జీవిత పరిస్థితులకు సంబంధించి ఈ ఒక్క ప్రశ్న నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ఏమిటంటే, దరిద్రులారా మీరు ధన్యులు, ఎందుకంటే దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు, ఎందుకంటే మీరు సంతృప్తి చెందుతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, ఎందుకంటే మీరు నవ్వుతారు. మనుష్య కుమారుని నిమిత్తము మీ ప్రజలు నిన్ను ద్వేషించినప్పుడు, మిమ్మల్ని అవమానించినప్పుడు మరియు మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందించండి, ఆనందముతో గంతులు వేయండి, ఎందుకంటే మీ ప్రతిఫలము పరలోకంలో గొప్పగా ఉంటుంది. అయితే ధనవంతులైన మీకు అయ్యో అనర్థం, ఎందుకంటే మీ ప్రతిఫలం మీకు లభించింది. ఇప్పుడు సమృద్ధిగా ఉన్న మీకు శ్రమ, ఎందుకంటే మీరు ఆకలితో ఉంటారు. ఇప్పుడు నవ్వుతున్న మీకు అయ్యో, మీరు దుఃఖించి ఏడుస్తారు. మనము ఆధ్యాత్మిక విషయాల్లో పేదవానిగా లేదా ఆధ్యాత్మిక విషయాల్లో లోపించిన ధనవంతులుగా ఉండటానికి ఇష్టపడతామా? పునీత లూకా 6వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క పవిత్ర సువార్త ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవన స్థితికి సంబంధించి అనేక మంది అభిప్రాయాన్ని యేసుక్రీస్తు ఎలా నొక్కి చెప్పాడో చూపిస్తుంది. ఇందులో పేదవారిని పూర్తిగా పేదలుగా చూస్తాం, ఎందుకంటే వారిలో బలమైన ఆధ్యాత్మికత మరియు దేవుని పట్ల విశ్వసనీయత బలంగా ఉంటుంది. మరొక వైపు ధనవంతులైన వారు విస్తారమైన వనరులు, భౌతిక వస్తువులను కలిగి ఉన్నందుకు చాలా ఆశీర్వదింపబడినారని మనం అనుకుంటాం. కానీ అలా కాదు, వారు ఈ లోకానికి మాత్రమే పరిమితం. యేసుక్రీస్తు కూడా నొక్కి చెప్పిన మరొక విషయం ఏమిటంటే, ఆయన దృష్టిలో మనం అంతా సమానం. విజయంలో లేదా వైఫల్యంలో కూడా దేవుణ్ణి నిరంతరం గుర్తించుకోవాలని సువార్త మనల్ని ప్రోత్సహించింది. దీనితో ప్రతి ఒక్కరూ ఈ భూమిపై ఉన్న భౌతిక వస్తువుల కంటే పరలోకంలోని సంపదను వెతకటానికి ప్రయత్నం చేయాలి. ఇదే ఈనాటి సువార్త యొక్క సారాంశాన్ని మనం గుర్తించుకోవాలని, మన జీవిత పరిస్థితుల మధ్య తేడా ఉన్నప్పటికీ దేవునిపై మనకున్న విశ్వాసాన్ని
విడనాడకుండా మనం ముందుకు వెళ్ళేలా ప్రార్థించుదాం. లూకా సువిశేషంలో ఈ భాగాన్ని అష్టభాగ్యాలు అంటారు. ఈ భాగం మత్తయి సువిశేషంలో కూడా గమనించవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇందులో ప్రభు ఈ లోకంలో బాధపడే వారికి పరలోకంలో సంతోషాన్ని అనుగ్రహించడాన్ని గమనించాలి. ఎవరైతే నీతి కోసం, న్యాయం కోసం అవమానాలు పాలవుతారో వారికి తగిన బహుమతి ప్రభువు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనలేమి వలన కష్టపడే వారికి, ఆకలి దప్పులతో కష్టపడే వారికి తగిన బహుమతిని పరలోకంలో పొందగలరని హామీ ఇస్తూ ఉన్నాడు. అలాగే ధనికులు, భాగ్యవంతులు తమకు సంప్రాప్తించిన స్థితికి తగినట్లుగా నడుచుకోవాలని హెచ్చరిస్తున్నారు. ధనముతో విర్రవీగేవారు, సంపదే సర్వస్వం అనుకునేవారు పరలోకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. నీకు దేవుడిచ్చిన సంపదను ఇతరులతో పంచుకోవాలి. కొందరికి ధనం వల్ల కళ్ళు మూసుకుపోతాయి. పేదలను చిన్న చూపు చూడటం, అహంభావపూరితమైన జీవితంలో బ్రతకటం కొందరి జీవితాల్లో చూడవచ్చు. సంపదను పెంచుకుంటూ నీతి న్యాయానికి దూరమవుతారు. ఈరోజే సర్వం, ఇక రేపు లేదన్నట్లు ఉంటుంది వారి ప్రవర్తన. ఇది సమర్థనీయం కాదు. పేదలను ఆదరించాలి. లాజరు ధనవంతుని ఉపమానంలో ధనవంతుని స్థితి ఎవరికి రాకూడదు. మన చుట్టూ ఉన్న ప్రజలను ఆదుకుంటూ మనకు తోచిన విధంగా సహాయం చేసిన నాడే నిజమైన క్రైస్తవులుగా దేవుని ముందు నిలబడగలం. ప్రియ స్నేహితులారా, మరి ధన్యులు ధన్యులు అని ప్రభు మనల్ని ఓరడిస్తూ ఉన్నారా, లేక బహుకరిస్తూ ఉన్నారా అనే విషయాన్ని ఈనాడు మనం ధ్యానించాలి. ఒకవైపు మనల్ని ఓదారుస్తూ, మరొక వైపు ప్రభు మనల్ని ఓరడిస్తూ, మరొక వైపు మనకి బహుమానాన్ని వసగుతూ ఉన్నారు. మనం పేదలైనంత మాత్రాన బాధపడనవసరం లేదు. ఆకలి దప్పులతో ఉన్నంత మాత్రాన ప్రభువునిపై ఆధారపడదాం. ప్రభు యొక్క మేళ్లను పొందుకుందాం. భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండని ప్రభువే మనల్ని పిలుస్తూ ఉన్నారు. మన కష్ట సమయాల్లో ప్రభువుని చేరుకుందాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అష్టభాగ్యాలు మనకు 8 భాగ్యాలుగా పొందుకుందాం. పిత